ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు అయితే తెలుసుకుందాము. గోచార రీతిలో ఎలా ఉండబోతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి అయిన నమః. ఈ రాశి వారికి ఈ రోజున అనుకోని శుభవార్త రాబోతుంది. అది మీ కర్మ ఫలితం, మీ మంచితనం, మీరు చేసిన పుణ్య ఫలితం, అలాగే మీ జీవిత భాగస్వామి చేసిన ఎన్నో పూజల కారణంగా కూడా ఇటువంటి ఫలవంతమైన రోజు చెప్పటం జరుగుతుంది. ఈ శుభవార్త వినకపోతే నిజంగా మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పుకోవచ్చండి. కానీ దీన్ని మాత్రం మీరు దక్కించుకుంటే నక్కతో ఒక తొక్కినట్లుగానే ఉంటుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా 100% కూడా ఒక వివాహం కానీ ఒక స్త్రీ కారణంగా మీ కుటుంబంపై జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారండి. ఈ వీడియో కంటపడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో కంటపడిందని భావించండి. వీడియో చివరి వరకు చూడండి. ఓం నమః శివాయ అని కింద కామెంట్ రూపంలో చెప్పి మాకు సపోర్ట్ చేయండి. ఈ రాశివారి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు నిజం మాట్లాడాలంటే వీరి గురించి అన్నీ చెప్పొచ్చు. గతహ అని చాలా వరకు మర్చిపోతూ ఉంటారు. అలాగే మర్చిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మనసుని సిద్ధం చేసుకునే పద్ధతి వీరికి ఒకటి ఉంటుంది. అలా మనసును సిద్ధం చేసుకోవాలనే ప్రయత్నించినప్పటికీ కొన్ని జ్ఞాపకాలు అయితే అడుగడుగున వీరిని వెంటాడి వేధిస్తూ ఉంటాయండి. చిన్నదానికి కూడా ఘోరంత దానికి కూడా కొండంత ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు వీరు. నాకేదో జరిగిపోతుంది, నేనేదో అయిపోతాను, లేదంటే నేను చచ్చిపోతాను, నా పిల్లలకి ఎట్లా, లేదంటే నా బిడ్డల భవిష్యత్తు ఏమిటి, ఇలాంటి ఆలోచనలు అసలు మీరు ఇక పెట్టుకోవద్దు. ఏమీ కాదు, మన ధైర్యమే మనకు శ్రీరామరక్ష. ఈ ధైర్యంతో పాటు ఆరోగ్యము ధనము కూడా తోడైతే ఆ మనిషిని మించిన అదృష్టవంతులు మరొకరు ఉండరు. ఇక అదృష్టవంతులు మీరే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరమశివుని అనుగ్రహం మీపైనే ఉంది. కానీ దక్కించుకోవటం అనేది మీ చేతుల్లోనే ఉందండి. అలా కాదు, మేము ఎప్పుడూ కూడా మూడవటిగానే ఉంటాము. ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాము, అతిగా ఆలోచించేస్తూనే ఉంటాము. మాతో గొడవలు పడే వారితో మేము గొడవలు పడుతూనే ఉంటాము. మాకు ఈ లైఫ్ అనేది ఇంతే గొడవలతోనే బాగుంటుంది, గొడవలతోనే మేము టైంపాస్ చేస్తాము, మాకు ఏ ఆరోగ్యం వద్దు అనుకుంటే అది మీ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు గొడవ పడటం అంటే ఒక కోపం అనేది మీ మనసులోకి, మన శరీరంలోకి ఎంటర్ అయ్యింది. మన శరీరంలో ప్రతి అవయవం మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది. కేవలం ఆ ఒక్క కోపం మనసుని, మెదడుని డిస్టర్బ్ చేస్తుందండి. గుండె ఆరోగ్యానికి మంచిది కాదు, పొట్ట ఆరోగ్యాన్ని కూడా అంతకంటే మంచిది కాదు. మరి పొట్ట గుండె హెల్దీగా లేకుంటే మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి. కాబట్టి మీ శత్రువు లాంటి ఈ కోపాన్ని ఎంత దూరంగా ఉంచేది మీకు అంత మంచిది అనే విషయం గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో, నేను హ్యాపీగా ఉంటాను, ఎవరిని పట్టించుకోను, గొడవలు పడను, ప్రశాంతంగా ఉంటాను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను, నాకు నష్టాన్ని కలిగించే వారికి, నన్ను నష్టపరిచే వస్తువులకు నేను దూరంగా ఉంటాను, ఇప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటాను అని మీరు ఏదైతే నిర్ణయం మీద స్టిక్ అయి ఉంటారో దాని మీదనే ఉండిపోండి. అలా ఉంటే దాని మీదనే ఉండిపోతే నక్కతో ఒక తొక్కినట్లే అన్నీ కలిసి వస్తాయి. అలా కాకుండా మేము గొడవలు, మనస్పర్ధలు వాటితోనే ఉంటాము, ప్రతి ఒక్కరితో ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి అనుకుంటే నిజంగా ఇంకా ఇది మీ కర్మే అని చెప్పుకోవచ్చండి. కాబట్టి ఏదైనా మీ చేతుల్లోనే ఉంటుంది. వదలడం అనేది మీ చేతుల్లోనే ఉంది, వదలకుండా ఉండడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక అది మీ ఇష్టం. ఇక కుటుంబం పైన ఒక పెళ్ళిగాని స్త్రీ అయితే చాలా వరకు కూడా కన్నుబడిందండి. ఒక 10 మందికి అప్పు ఉన్నా కానీ బతకొచ్చు, కానీ 10 మంది ఏడుపులు ఉంటే బ్రతకలేము. నరదిష్ట అంత ప్రమాదకరమైనది అన్నమాట. కాబట్టి ఆ స్త్రీ ఎవరు అని అంటే కనుక మీ యొక్క రక్త సంబంధం కాదు, మీ యొక్క బంధువుల్లోని ఒక పెళ్ళిగాని అమ్మాయి. కాకపోతే వయసుకు వచ్చిన అమ్మాయి, పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి వయసు 22, 23, 25 దాకా ఉండొచ్చండి. తాను ఏమిటి అంటే కనుక మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉండటం, మీ మీద పడి ఏడవటం, మిమ్మల్ని చూడలేకపోవటం, మీ కుటుంబం మీద పడి ఏడవటం, వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయటం, ఇంకాస్త ఎక్కించి చెప్తూ ఉండటం, దానివల్ల ఇంకాస్త ఆ అమ్మాయి ప్రభావితం అవ్వటం ఎక్కువగా అనేది, ఆ ఏడుపు అనేది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న అమ్మాయి వల్ల కూడా చాలా వరకు కూడా మీకు నష్టం కలుగుతుంది. తాను ఏమిటంటే కనుక అవసరాలకు మాత్రం మీ వద్దకు వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేసి చాలా వరకు కూడా తన యొక్క దారుణమైన ఆ బుద్ధిని మీ దగ్గర
ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంది. అది తెలిసి కూడా మీరు తెలియనట్టుగా వచ్చినప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడటం, మంచిగా ఉండటం, మళ్ళీ వారి అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకోవటం, వారి అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ పక్కన నెట్టేసి వెళ్ళిపోవడం ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. మనకు నష్టం చేసేవాళ్ళు, మనకి అవసరాలకు ఉపయోగపడని వారు, మనకి ఎంత దగ్గర వాళ్ళైనా అంటే ఆప్తులైనా కానీ మనకి వారితో ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి అటువంటి వారిని ఉపయోగించుకోకుండా వదిలిపెట్టడమే మంచిదండి. మీకు ఇందులో కూడా వారు ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అనే విషయం మీరు ప్రూవ్ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అది ఎవరైనా కానీ, ఎంత పెద్దవారైనా కానీ మీరు ఈ విషయాన్ని మీరు మాత్రం తప్పక గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది మీ జీవితం. మీ జీవితంలో మీరే పైకి రావాలి. మీరే నష్టపోతే మీతో పాటు కుటుంబం కూడా నష్టపోతుంది. ఈ విషయాన్ని ఇక గమనించండి. ముఖ్యంగా ఈ రోజున మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుందండి. చాలా హ్యాపీగా ఈ రోజైతే గడిచిపోతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎటువంటి సమస్య ఉండదు. కాకపోతే సమస్యలు ఉండవంటే ఉండవని చెప్పం కానీ ఇక్కడ కొంచెం భార్యాభర్తల మధ్య ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయండి. కోపం, గొడవలు జరగొచ్చు. అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కానీ అందువల్ల మీరు చాలా వరకు డిస్టర్బ్ అవుతారు. ఓవరాల్‌గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ రంగ పరిసరంలో ఉన్నవారికి కానీ, విద్యా రంగంలో ఉన్నవారికి కానీ, వైద్య రంగంలో ఉన్నవారికి కానీ ఈ రోజున అనుకూలంగానే ఉంటుంది. ఇక ప్రేమికుల పరంగా చూస్తే చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. దాదాపు విడిపోతారు అన్నంత వరకు కూడా ఈరోజు వెళ్ళొచ్చు. మాటా పట్టింపులు పెరిగి పెద్దవి అవ్వచ్చు. ఎవరికైనా కోపం వస్తే ఎందుకొస్తుంది? ఇవన్నీ కూడా అంచనా వేసుకుని జాగ్రత్తగా మాట్లాడండి. లేదు ఈ బంధం వేస్ట్ అని చెప్పి పూర్తిగా విడిపోదాం అనుకుంటే ఇక మీ ఇష్టం. ఏదైనా కానీ గతాన్ని తలుచుకుని ఈ సమయంలో ఏది ఎంతవరకు మంచిది, అంతవరకు నాకు నష్టం జరుగుతుంది, అంతవరకు నాకు లాభం జరుగుతుంది, అంతవరకు ఇవన్నీ కూడా అంచనా వేసి దానికి తగ్గట్టుగా ఒక అడుగు ముందుకు వెయ్యండి. లేకపోతే వదిలివేసేయటమే మంచిది. ఈ విషయంలో అయితే ఇక అంతా బాగానే ఉంటుంది. విద్యార్థులకు కూడాను కష్టపడితే అంటే కష్టపడినంత దానికి ప్రతిఫలం అయితే తప్పకుండా వస్తుంది. ప్రతిదానికి కష్టమని చెప్తున్నారు. లైఫ్ అంతా కష్టమేనా అని చెప్పి అడుగుతారేమో. ఏమీ లేదండి, కష్టమండి మన జీవితంలో ఒక భాగం అన్నమాట. ఆ కష్టమే మనకి ఎన్నో సుఖాలు ఇస్తుంది, ఎన్నో ఆనందాలు ఇస్తుంది. కొంత సమయం వరకు కష్టపడాలని చెప్పి మనం ఆ పని యందు పెట్టుకుంటే అంతవరకు కష్టపడితే సరిపోతుంది. మిగతా జీవితం హ్యాపీగానే ఉంటుంది కదండీ! మిగతా సమయం హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి కొంచెం కష్టపడితే ఫలితం ఎక్కువగా వస్తుంది అనే విషయం గుర్తుంచుకోండి. ఇక అంతేనండి. ఈ రోజున ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నరదిష్టిని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. శివునికి వారంలో ఒక రోజైన అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. అందువల్ల మీకు చాలా వరకు శని దోషాలు, జాతక దోషాలు, ఏలినాటి శని దోషాలు క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే శివుణ్ణి దాటి ఏ గ్రహము కూడా ఏమీ చేయలేదు. ఒక విషయాన్ని గుర్తుంచుకుంటే చాలన్నమాట. అయితే అర్థమైంది కదండి ఈ రాశి వారికి ఈరోజు ఎలా ఉంటుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో. కర్మ ఫలితాల నుండి తప్పించుకోవాలంటే చేసుకోవలసిన పరిహారం ఒకటేనండి. చేసుకోవలసిన దేవత ఆరాధన ఇవన్నీ మీకు నచ్చాయని మేము అనుకుంటున్నాము. వీడియో నచ్చితే మరొక్క మారు చెప్పామండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.